ప్రభునందు ఈ వీడియో ద్వారా వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం పరిశుద్ధాత్మ దేవుడే చాలా వేగంగా తరుముకుంటా ఇలాగ మీ ముందుకు తీసుకొని వచ్చాడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే మహిమ కలుగుంది కాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందామని. మరి ప్రభు త్రియేక దేవుడు ఎవరి గురించి ఏమో విషయాన్ని తెలియపరచాలనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభు చెప్పిన మాట ఆలోచన మరి వాక్య రూపేణ ఒక చిన్న మాట చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 37-38 వచనాలు చదువుదాం. నేనే చదువుతున్నాను, గమనించండి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబును పేరు పెట్టాడు. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా పురుషుని కని దానికి బెన్నమ్మి అను పేరు పెట్టింది. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. చదివిన వాక్యాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను మమ్మల్ని కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యమును విరిచి వాక్యము చాటున నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ ఏమవుతున్నాయో అవన్నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని నోటిని మీ నోటి బూరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతుల నుంచి మీరు కనబడుతూ నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతి, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాసన శిష్యరికము చేసే ధన్యత, శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూమి మీద జరిగించి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణముగా నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థంతో సంపూర్తి చేసి నీ చేత ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వ్యక్తిగత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి సింహాసనం మీద వరుడుగా వధువుగా సార్వసంగం ఉండగా ఆ సార్వత్రిక సంఘములో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం నిలిచి యేసయ్యా నీతో కలిసి నిత్యత్వమంతా యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే ధన్యత కలుగునట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని నువ్వు తోడు నడిపి సహాయం చేయమని బాధ్యపడుతుంది. నా చుట్టూరు ఈ ప్రాంతంలోకి వీస్తున్న బిడ్డల చుట్టూరు, మేమున్న గృహాల చుట్టూ, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం చుట్టూ ఈ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెలు, నీ దేవదూతల అగ్నివటి రథం సంచి చుట్టూ కావలించు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాను వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తము కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహింపు ప్రభావం జ్ఞాపం సమస్తం నుంచి నువ్వు కోరుకున్న అధికులు గేసిన ప్రభులు వెళ్ళును గాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం సమస్తం చుట్టూ యెషయా 57:16 నీ చేతులను దాచిపెట్టు. సమస్త విషయాలు కృపను గురించి మాకు తోడుని బోధించమని బలపరచమని బతిమాడు. కృతమైన దేవుడుగా, త్రియేక దేవుడుగా నాతో మాతో యెహోవా సేనాధిపతిగా, పరాక్రమశాలి, భయంకరమైన మహాదేవుడిగా మాతో ఉన్నాడు. మా కన్న తండ్రిగా ఉంది. మాకు బోధించమని బలపరచమని బతిమలాడుతూ నా చుట్టూరు మా చుట్టూరు ప్రభా నీ ప్రత్యేకమైన అగ్ని ప్రాకారం, రక్తపు కంచె, రక్షణ ప్రాకారం చుట్టూ కంచె
మాకు బోధించండి అయ్యా, బలపరచండి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేసిన దుష్టుని వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇకే చిల్లంగి, బాలముడి, చాదులు, క్షుద్రపులు, వశీకరణ, విగ్రహం, పూజలు, హోమాలు, యజ్ఞాలు, అవి వాటికి సంబంధించిన ముద్దలు ఏమన్నా ఉన్నాయి, ఇతర దేవి దేవతలు, కులాంశం దేవి దేవతలు, దేవుళ్ళకి సంబంధించిన పూజలు ఏమన్నా వాటి నాడు ప్రభావం అంతటి నేస్తున్నావు. నీ మహాప్రధాన శక్తితో, నీవు నాకు ఇచ్చిన అధికారంతో మేమంతా కలిసి అయా బంధిస్తున్నాం. అగాధ పాతాళం అంటే నిత్య నరకాగ్నికి వాటిని అప్పజెప్పిస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమైన, నీ శిలువ రక్తపు కంచి రక్షణ ప్రాకారం. దేవా, నీ చేతులను దాచిపెట్టు, నీవే తోడు నడుపు, సహాయం. నీ పక్షం వహిస్తున్న నేను బలహీనుడు. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నా సమస్త విధేయతక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించి నీ శిలువ రక్తం కడిగిపోవచ్చు. శుద్ధజలు నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీకులు గొప్పగా ఉంచి పరిశుద్ధ ఆత్మకులను పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి మీకులు గొప్పగా ఉంచి ఇర్మియా 1 9, 10, 18, 19 నీ కృప నాకు దాచి. యెషయా 57, 16 ప్రకారం నీ కృప నాకు దాచి. మత్తయి 10 1 7, 8, 9 అలాగే 20 ప్రకారం దాచి. అపోస్తుల కార్యం 4 27 నుంచి 31 నీ కృప నాకు దాచి. అన్ని విషయాలు నువ్వు చూడు, నాకు బోధించి బలపరచు. నువ్వు మాత్రం మాకు బోధించని బలపరచను. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఇచ్చిన లేఖనం బట్టి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులు కావచ్చు. యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహిమపరుచుకుంటూ నీ వాక్కుకే ఆశతో ఎదురు చూస్తున్నాం. మార్చాలి, మాకు బోధించమని బచనాడుతున్నాం. మార్చాలి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ తండ్రి, 2 కూతుళ్ళు. ఈ చరిత్ర మనకు తెలిసింది. ఎవరు ఆ తండ్రి, 2 కూతుళ్ళు అంటే లోతు 2 కుమార్తెలు. ఎవరు వీళ్ళంటే ఆశీర్వదింపబడ్డ ప్రజలే. కానీ సొదొమ గొమొర్రా పట్టణంలో నివాసం ఉంటూ దేవుడు ఆ పట్టణం మీదకు ఉగ్రత తీసుకొస్తున్నా అని చెప్తే దేవుడు చెప్పాడు, అదిగో ఆ కొండెక్కవయ్యా నువ్వు అని లోతుతో. కాదు ప్రభువా, ఈ చిన్నదైన పట్టణానికి నేను వెళుతాను. దేవుడు ఎందుకయ్యా అక్కడికే వెళ్ళన్నాడు 1కి 2 సార్లు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట 1కి 2 సార్లు మనకు వినపడినా, దేవుడు పలాందో 1కి 2 సార్లు చెప్పినా అది వెంటనే చేయమని అర్థం, వెంటనే సరెండర్ అవ్వాలని అర్థం. అయితే లోతు ఏం చేశాడంటే దేవుడితో 2 సార్లు ఆ కొండెక్కవయ్య అంటే, కాదు ప్రభు, అదిగో ఆ చిన్న పట్టణం, చిన్న గ్రామం బాగుంది, ఆ చిన్నది, ఆ చిన్నదైన పట్టణానికి, ఆ ఊరికి వెళ్తాను. సరే, నువ్వు కోరుకున్నట్టుగా నేను వెళ్ళు అని చెప్పాను. వెళుతుండగా ఒక మాట చెప్పాడు, వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారు, జాగ్రత్త సుమి అన్నాడు. ఈ మాట గుర్తుంది కదా. వెనకమాల పెద్ద పెద్ద వడగడేటువంటి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. మెరుపులు మెరుస్తూ ఉంటే లోతు చూడలేదు, లోతు కూతురు చూడలేదు. అంటే లోతుకి 2 కూతుర్లు కదా, ఆ 2 కూతుర్లు చూడలేదు. మరి ఎవరు చూశారయ్యా అంటే, లోతు గారి భార్య. ఆమె పేరు రాయలేదు కాబట్టి అందరూ లోతమ్మ లోతమ్మ అంటారు. ఆ ఒకతినికి తిరిగి చూసింది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని. ఆమె వాస్తవానికి వెనక్కి తిరగటానికి అవకాశం ఏముంది? ఏమి లేదు. వెనకాల దాచిపెట్టుకొని వచ్చింది అనుకోవడానికి కూడా ఏం లేదు. కానీ
మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, అక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు వెళుతున్నప్పుడు కూడా వెనకమాల కొన్ని మెరుపులు మెరుస్తున్న సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఆ మెరుపులు ఎందుకు మెరుస్తున్నాయి అని చెప్పిన ఒకసారి కూర్చొని లోతుగా ధ్యానించే మాట అయితే ఒక శ్రేష్టమైన సంగతి బయటకు వస్తుంది. ఏంటయ్యా శ్రేష్టమైన సంగతి అంటే, దేవుడు నిన్ను ఫలానా చేయమన్నా, ఫలానా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళమన్నా వెనకమాల మెరుపులు అనేవి వస్తూనే ఉంటాయి. అంటే శత్రువు చరవటం కానీ, నీలో తెలియని భయము కలిగించే పరిస్థితులు కొన్ని నీ వెనకాల వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయంటే, దేవుడు చెప్పిన మాట 100% నువ్వు నమ్మి, దేవుడు చెప్పిన సేఫ్ జోన్కి, దేవుడు చెప్పిన పని చేయటానికి నువ్వు వెళ్ళేటప్పుడు వెనకాల వినపడుతున్న ఆ శబ్దాలు కత్తులు వంటి మాటలు కాదు, కత్తులు లాంటి నాలుకలతో కత్తిపోటులు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిందలు అవమానాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, నష్టం ఉంటుంది. లోతుకు నష్టం లేదా? లోతుకి అబ్రహాము దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు పనివాళ్ళు ఉన్నారు, ఒంటెలు, మేకలు, గొర్రెలు, పశు సంపద సమృద్ధిగా ఉంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక తెగ, అంటే ఒక గుంపు ఉంది. మరి ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం వదిలిపెట్టి రావయ్య అన్నప్పుడు, వెళ్ళమన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది పోతున్నారు? కరెక్ట్గా భార్యాభర్తలు ఇద్దరు, ఆ ఇద్దరు పిల్లలు పెళ్లి చేద్దామని జతపరుచుదామని చెప్పని సిద్ధపరిచిన అల్లుళ్ళతో చేస్తే వాళ్ళు ఎగతాళి చేశారు. సరే వీళ్ళకి ఎగతాళిగా ఉందిలే అని చెప్పని ఇక దేవుడు త్వరపెడితే తీసుకొని అబ్రహాం దగ్గర నుంచి తీసుకొని మొత్తముతో సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిన అతను ఆ మొత్తం తీసుకొని రావాలి కదా ఆ చిన్నదైన ఆ పట్టణం, ఆ గ్రామానికి. అట్లా రావట్లేదు. ఇప్పుడు అక్కడ నలుగురే వస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అనేవి నష్టాలు ఉంటాయి. నువ్వు వెళుతున్నప్పుడు నీ వెనకాల ఏవో శబ్దాలు కానీ, శత్రువు తరుముకోవడం రావడం కానీ, ఒకప్పుడు చేసిన పొరపాటు స్నేహాలు కానీ ఒకటి తరుముకుంటూ వస్తూ ఉంటాయి. వచ్చిన దాన్ని బట్టి నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ శబ్దాలను బట్టి, వాటిని బట్టి వెనక్కి తిరిగి చూస్తే లోతం ఎలా చూపుస్తంభంగా మారిపోయిందో జీవం లేని వ్యక్తిగా నువ్వు మారిపోయే అవకాశం ఉంటుంది. మరి నేనేం చేయాలయ్యా అంటే, వాటి ఏటి వైపు చెవి పెట్టక, వాటికి ఆ శబ్దాలన్నీ నీ చెవిలోకి రానియకుండా, తద్వారా మనసులోకి వాటిని రానియకుండా జాగరూకురాలవై, జాగరూకుడవై, అంటే జాగ్రత్త కలిగిన దానవై, జాగ్రత్త కలిగిన వాడవై దేవుడు చెప్పిన ఆ పని చేయటానికి, దేవుడు వెళ్ళమన్న ఆ స్థలానికి, దేవుడు నిర్ణయించిన దానికి, దేవుడు నీతో చెప్పిన దానికి అడుగు వేస్తూ అదే నీకు గురిగా కానీ, నువ్వు వెళుతున్నప్పుడు నీ వెనకాల ఆనాడు లోతు గనుక ఆకాశం నుంచి పిడుగులు పడుతున్న ఆ శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలు వినపడి ఏమవుతుందో అని చెప్పాను, వాటి వెనక్కి తిరిగింది. ఇంకంతే, వెనక్కి తిరిగినట్టే ఉంది కానీ ముందుకు పోయింది లేదు. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ తంతంతా జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ లోతు ఇద్దరు కూతుర్లు వాళ్ళు కోరుకున్న చిన్నదైన పట్టణానికి వెళ్ళారు. చిన్నదైన పట్టణానికి వెళ్ళటం వల్ల అక్కడ చేయరాని నీచమైన కార్యము ఈ కూతుళ్ళిద్దరు చేశారు తండ్రితో. అది అందరికీ క్రైస్తవ ప్రపంచం ఎరిగిన సత్యం. వాళ్ళ వల్ల, ఆ ఇద్దరి వల్ల పుట్టిన పిల్లల గురించే ఇప్పుడు మనం మూలవాక్యంగా మాట్లాడుకున్నాం. మొదటి కూతురు అంటే పెద్ద కూతురు తన తండ్రికి మత్తుడిగా చేసి, ఆ మత్తులో తనతో పాపం చేస్తున్న సంగతి కూడా గ్రహింపలేనటువంటి మత్తుడిగా మార్చేసి ఇక చివరికి పెద్దామ తండ్రి ద్వారా గర్భం దాల్చింది, చిన్నామ తండ్రి ద్వారా గర్భం దాల్చింది.
చివరికి వారి ద్వారా శపితమైన సంతానం బయటకు వచ్చింది. వాళ్ళే మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ మోయాబీయులు, అమ్మోనీయుల గురించి లేఖనం ఏం సాక్ష్యం ఇస్తుందంటే, దేవుడు చెప్పిన మాట 10 తరాల వరకు వాళ్ళు నా ప్రజల ప్రజా సంఖ్య చూస్తారు కదా, ఆ సంఖ్యలోకి చేర్చబడటానికి వీలు పడదు. 10 తరముల తర్వాతే వాళ్ళు, ఒకవేళ ఎవరైనా అమోనీయులు కానీ మోయాబీయులు కానీ, అయా మేము కూడా ఇజ్రాయేలీలతో పాటు దేవుని స్వకీయ సామ్రాజ్యముగా సొత్తైన ప్రజల ఆ జాబితాలో మేము చేరాలనుకుంటున్నాం అని ఎవరైనా వస్తే 10 తరాల వరకు వారు అలా వేచి ఉండాలి. అదే పట్టు మీద నేను ఖచ్చితంగా ఇజ్రాయేలీలతో కలిసిపోతాను అన్న ఆ బిగుత్వం, ఆ బిగు పట్టుతో ఉంటే 10 సంవత్సరాల తర్వాత అప్పుడు యెరూషలేములో దేవాలయం కాడికి వస్తే ఈ యాజకుని ద్వారా ఇజ్రాయేలీల యొక్క జనసంఖ్యలో వాళ్ళు రాయబడతారు. అలాగనే ద్వితీయోపదేశకాండం సాక్ష్యం ఇస్తుంది. 10 తరాలు. ఎన్ని తరాలు? 10 తరాలు. దేవుడు అంతగా వారిని శపించిన వారికి కూడా స్వాస్థ్యాన్ని ప్రభు నిర్ణయించాడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఎవరు స్వాస్థ్యం వారికి పంచుతూ కూడా ఈ లోతు ఇద్దరు కూతుర్లు చేసిన పనిని బట్టి ఆ ఇద్దరు కూతుర్ల ద్వారా బయటకు వచ్చినటువంటి జననం, అంటే ఎవరైతే పుట్టారో పిల్లలు, వాళ్ళలో పెద్దదాని కడుపును పుట్టిన వాడు మగ పిల్లగాడు పుడితే వాడు మోయాబీలకు మూల పురుషుడని, రెండో దాని కడుపును పుట్టిన వాడికి అమోనీయుల యొక్క మూల పురుషుడని ఇప్పుడు మనం మూలవాక్యంలో చదువుకున్నాం. ఈ అమోనీయులు, ఈ మోయాబీలు, అమోనీయులు సంబంధించి దేవుడు మోషేతో చెప్తూ వాళ్ళకి స్వాస్థ్యం అనేది నేను నిర్ణయించాను, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకు పంచండి అన్నాడు. యుద్ధం చేయడానికి పోయేటప్పుడు కూడా వాళ్ళతో మీరు యుద్ధం చేయమాకండి, ఎందుకంటే అబ్రహాముతో పాటు వచ్చినోడు లోతును బట్టి ఆ పిల్లలకి నేను ఆ స్వాస్థ్యంగా భూమిని సొత్తుగా ఇచ్చాను, వాళ్ళ జోలి వెళ్ళమాకండి అన్నాడు. ఇంతవరకు కథ అంతా బాగానే ఉంది. మరి శపితమైన ఈ సంతానము, శపించబడిన ఈ సంతానము దేవుడేమో కనికరించి స్వాస్థ్యం పంచాడు. దేవాలయమును సమీపించడానికి దేవుని యొక్క ప్రజలలో చేర్చబడ్డ జనసంఖ్య రాయబడి 10 తరాలంటే ఒక 10 తరాలంటే ఇంచుమించుగా 1000 సంవత్సరాలు అనుకోవాల్సి వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క తరానికి 10 వందలు 1000 కదా. ఆ 10 తరాల వరకు వేచి ఉండాలని దేవుడు కండిషన్ పెట్టాడు. అంటే చివరిలో ఒక అవకాశం. కానీ ఇలాంటి జాబితాలోనే, సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ఈరోజు భూమి మీద ప్రభు యొక్క రెక్కల చాటున దాచబడి ఆయన సన్నిధానములో ప్రార్థన చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ, ప్రభు అవకాశం ఇస్తే ఆ పరిచయలో పాలివారు అవుతూ, ఆ సండే స్కూల్లో లేదంటే యవనస్తుల మధ్యనో, లేదా స్త్రీల మధ్యనో, యవన స్త్రీల మధ్యనో, లేదా సేవకుల దగ్గర పరిచయం చేస్తాం, ఇలా ఉంటున్న వాళ్ళు, లేదంటే యవన పురుషుల మధ్య పరిచయం చేస్తున్నాం, ప్రభు అవకాశం ఇస్తే సంఘాల్లో నిలబడి సాక్ష్యం ఇస్తున్నాం, ఇలా కొంతమంది ఉన్నారు. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఆనాడు లోతు కుమార్తెలు చేసిన పొరపాటును బట్టి
ప్రతి తరంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తండ్రితో తప్పు చేసి ఆ తప్పు వల్ల పుట్టినటువంటి సంతానంరా మీరు. నీతి జాతి లేనటువంటి, ఒక క్రమం లేనటువంటి, ఒక పద్ధతి లేనటువంటి పుట్టుకరా మీదని చెప్పని, పుట్టుకే మీదని చెప్పని ఆడపిల్లనైనా మగపిల్లలనైనా లేదు. ఒకవేళ అప్పట్లో లోతు బతికే ఉన్నా, ఎరా నీ కడుపును పుట్టిన బిడ్డలే అంత నీచమైన పని చేస్తుంటే నీకు ఆడ తెలియలేదు. బుద్ధి తక్కువ కలిగిన చెడిపోయినటువంటి పిల్లలుగా ఉన్నారు మీరు. పెద్దదానా ఏమే చిన్నదానా, మీకు ఏడ బుద్ధి లేదు. తండ్రితో ఆ పాడు పని చేయడానికి మీ ఏడ బుద్ధి లేదని ఆ రోజుల్లో నీచంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు తిట్టే ఉంటారు, నీచంగా మాట్లాడి ఉంటారు. అసలు వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏంది? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు, అంటే పెళ్ళికి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు మనం చేసుకోవడానికి పురుషులే ఎవరు లేరు, ఇక మా నాన్న తప్ప అనుకున్నారు. బావిలో కప్పలాగా ఉండి అంతవట్టిగా లోకం అనుకున్నారు వాళ్ళు. 4 అడుగులు వేసి, లేదా వాళ్ళ నాన్నని అడిగి, నాన్న మన బంధువులు ఎవరైనా ఉన్నారా, సరే ఆ బంధువులు ఉంటే ఎక్కడ ఏంటి అని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళన్నా అబ్రహాంను మంచిగా సంబంధాలు చూసి పిల్లలకు ఇద్దరికి పెళ్లి చేశారు. ఆ ఆలోచన ఏమి చేయాల. ఎందుకంటే లోక సంబంధమైన వ్యవహారం, లోక సంబంధమైన మైండ్తో నిండిపోయారు వాళ్ళు. తండ్రి ఏం భక్తిపరుడుగా ఉన్నాడు, కానీ తల్లి మాత్రం దారి తప్పినట్టుగా కనపడుతుంది. ఆ తల్లి నడిచిన దారిలోనే పిల్లలు కూడా నడిచినట్టు ఇక్కడ కనపడుతుంది. చివరికి వారు బ్రతికినంత కాలము, ఎంతవరకు అంటే ఒక తరం వచ్చేంత వరకు కూడా, వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చేంత వరకు కూడా వారు నిత్యము నిందించబడుతూనే ఉన్నారు, శపించబడుతూనే ఉన్నారు, తిరస్కరించబడుతూనే ఉన్నారు, దూషింపబడుతూనే ఉన్నారు, హేళన చేయబడుతూనే ఉన్నారు, అక్రమ సంబంధం అని చెప్పని ముద్రలు వేయబడుతూ ఉన్నారు. ఏమని చెప్పుకోగలరు? మీ తండ్రి పేరు ఏంటంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది తండ్రి పేరు కాడ కొట్టుకునే వాళ్ళు ఇవాళ లేకపోలేదు. వాళ్ళ తండ్రికి మొదటి భార్యగా అందరి ఎదుట లాంఛనాలతో అంగు ఆర్భాటాలతో పెళ్ళైనటువంటి మొదటి భార్య ఉంటుంది. వారి కడుపును పుట్టిన బిడ్డలు లేదు, వారు సరిగా చూడకపోతే ఈయన ఇంకొకళ్ళు ఎవరో పంచన చేరి వారితో కాపురం చేసి, ఆమెతో కాపురం చేసి, పిల్లలు కానీ వాళ్ళ దగ్గరే ఉంటా, మొదటి భార్య దగ్గరికి వెళ్ళక చివరికి తను చాలించి చనిపోయిన తర్వాత ఇప్పుడు వారసత్వ పోరు అన్నమాట. ఆ మొదటి భార్య సంతానం కానీ, వారికి సంబంధించిన బంధువులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రెండవ ఫ్యామిలీగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి, ఆమె కడుపును పుట్టిన బిడ్డలు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి నీచంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి పెద్దల బంధువులు సహకారం ఉంటుంది. యవనస్తుల పిల్లలు కూడా నీచమైన మాటలు మాట్లాడుతూ, మా వాడిని మాయ మాటలు చెప్పి, మా నాన్న మాయ మాటలు చెప్పి మీరు లొంగ తీసుకున్నారు, మీ అమ్మ చెడిపోయింది, అట్ట తిరిగింది అని చెప్పాను. మీరు కూడా అట్లాంటి వాళ్ళే, మీ బ్రతుకులు కూడా అలాంటివే, మీకు సన్నాఫ్ అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు, మా నాన్న పేరు పెట్టుకోవడానికి మీకు ఏ యోగ్యత ఉన్నదని ఇక్కడ సన్నాఫ్ ఫలానా అని చెప్పని ఆ పేరు కాడ భయంకరమైన గొడవలు, భయంకరమైన లోతైన గాయాలు,
లోతు కుమార్తెల విషయంలో కూడా అలాగనే అలాగనే నిందింపబడ్డారు వాళ్ళు. వారసత్వ పోరు అనమాట. వారసత్వ పోరు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నా తండ్రి ఫలానా అని చెప్పని నేను చెప్పగలుగుతాను. ఇలా లోతు కుమార్తెల వల్ల తొందరపడటాన్ని బట్టి కానీ, ఇతరులు ఎవరైనా తొందరపడి ఆ వ్యక్తి మనస్తత్వం నచ్చి వాళ్ళిరువురు ఒక అభిప్రాయానికి వచ్చి కలిసి దాంపత్య జీవితం చేసి బిడలు కన్న తర్వాత నా వంచుగా నన్ను నమ్మిళ్ళు ఉంటున్నారు కాబట్టి ఏదో కొంత వాళ్ళకు మేలు చేయాలని చెప్పని ఆస్తులు సమకూర్చటము, ఆస్తులు వాళ్ళ పేర రిజిస్ట్రేషన్ చేసి పక్కన పెడతాము, ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. ఈ జరిగిపోయిన వాటి కూడా ఇది మా నాన్న ఆస్తి, మా నాన్న మాయ మాటలు చెప్పి మీరు దొమ్మిగా అక్రమంగా సంతకాలు చేయించుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇది మా ఆస్తి అని చెప్పని ఇట్లా కూడా కొట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా బాగా వేదన కలిగించే విషయం ఏంటంటే, పబ్లిక్లోకి వచ్చేసరికి మీ నాన్న ఎవరు అంటే ఆ నాన్న పేరు చెప్పడానికి కొంతమందికి నాన్న ఎవరు అనే మాట వచ్చేసరికి లోతైన గాయం కలిగి బడబడ కళ్ళ నిండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. లోతు కుమార్తెల పరిస్థితి కూడా అదే. తన కడుపును పుట్టిన బిడ్డలు అడగవచ్చు, అమ్మా ఆ ఇద్దరు కుమార్తెలను అడిగి ఉండొచ్చు కుమారులు, అమ్మ మా నాన్న ఎవరంటే ఏమని సమాధానం చెప్పగలుగుతారు? అయ్యో తొందరపడి మూర్ఖ పని చేసాము, తొందరపడి ఈ చెడు కార్యానికి అడుగేసాము, తొందరపడి ఇలా చేయటం వల్ల ఇదిగో మీకు ఫలానా వ్యక్తి మీ నాన్న అని చెప్పటానికి కూడా మా నోరు రావట్లేదు. ఎలా వస్తుంది? వీరి కన్న తండ్రితోనే వాళ్ళు కాపురం చేసి ఇద్దరు బిడ్డలు కంటే ఇప్పుడు సన్న ఫలానా లోతు అని చెప్పలేరు కదా. చెప్పిన సమాజం ఊరుకోదు. ఆ పిల్లను భయంకరంగా పొడిచి చిట్ట చివరికి ఈ మాటలు, ఈ నీచమైన ఈసడింపులతో కూడినటువంటి పుల్లపోటు మాటలు, కచ్చుల్లాంటి నాలుకలతో పోట్లులాగా దిగిపోయేటువంటి మాటలు మాట్లాడే ఈ మాటలు విని బ్రతకటం కంటే చచ్చిపోతే బాగుండని చెప్పని తల్లితో ఇలాంటి మాటలు చెప్పటము, తండ్రితో చెప్పటము, చుట్టూ ఉన్న బంధువులతో చెప్పుకోవటము, ఆప్తులతో చెప్పుకోవటము, సేవకులతో చెప్పుకొని బ్రతకటం ఎందుకు చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్కు రెడీ అవ్వటం, ఇలా చాలా మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయి లోతు కుమార్తెలు చేసిన పాడు పనిని బట్టి ఆనాడు కూడా ఆ పిల్లలు చాలా భయంకరమైన వేదన ఎదుర్కొన్నారు. అయితే ఆ వేదన చూస్తున్న దేవుడు ఆ సంతానాన్ని అంతటితోనే వదిలిపెట్టలే. తన స్వాస్థ్యమైన ప్రజలలోకి ఆయన చేర్చుకున్నాడు. ఎక్కడ భాష గారు ఎలా చేర్చుకున్నాడు ఏందంటే, వాస్తవానికి మోయాబీలు అమోనీయులు శపించబడ్డారు. లోతు కుమార్తెలు చేసిన పాడు పనిని బట్టి ఇజ్రాయేలీలలో అంటే హెబ్రీలలో, దేవుని సొత్తైన ప్రజలలో చెయ్యరాని నీచమైన కార్యం అది. దాన్ని బట్టి దేవుడు అక్కడ శపించాడు, వాళ్ళని భయంకరమైన వేదన కలుగు చేశాడు. మానసిక వేదన అది. సిగ్గు రావడానికి ఒకళ్ళకు ఒక పరిస్థితుల్లో మానసికంగా వేదన కలిగే రీతిగా ప్రభు వాళ్ళని శిక్షకు అనుమతిస్తాడు. తల్లులు చేసిన అంటే మోయాబీలు అమోనీయుల యొక్క మూలం ఎక్కడంటే లోతు కుమార్తెలు. ఆ లోతు కుమార్తెలు చేసిన ఆ పాడు పనిని బట్టి లోతు కుమార్తెలకి శిక్ష వచ్చింది, మానసిక మాటల చేత శిక్ష వచ్చింది. అలాగే లోతు కుమార్తెల కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ప్రతి తరంలో శిక్ష వచ్చింది. అయితే వాళ్ళు ఒక పని చేశారు. మా పిక్చర్లు అయితే పొరపాటు చేశారయ్యా, మరి మమ్మల్ని ఎందుకయ్యా ఈ రకంగా మానసికంగా నీచంగా మాటలు అనిపించేలాగా ఇలాంటి మాటలు ఎందుకు మాకు?
మేము గౌరవంగా బ్రతకటం నీకు ఇష్టం లేదా? మేము 10 మందిలో తలెత్తుకుని బ్రతకటం నీకు ఇష్టం లేదా? ఆ మాటలు వినటం కంటే చచ్చిపోవటం మేలు అనిపిస్తుంది ప్రభువా. కనికరించు, దయతో కనికరించు. అమోనీయులమైన మేము, మోయాబీలమైన మేము, అయా మా పితరులు చేసిన పొరపాట్లను బట్టి మేము శపించబడి వేదన చెందుతూ, ఆ వేదన భయంకరమైన ఏసడింపు మాటలు మనసులో ఆవేదన కలిగి, అయ్యో బ్రతకడం కంటే చనిపోవటం మేలు అనుకుంటున్నాము. ఈ బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలయ్యా. ఎందుకు ప్రభు మమ్మల్ని బ్రతికిస్తున్నావు? భయంకరమైన కఠోరమైన మాటలు మా చెవిని పడుతున్నాయి. ఆ మాటలు విని సహించటం కంటే చచ్చిపోతే ఆ మాటలు చెవిన పడిన వెంటనే ఈ ప్రాణం పోతే బాగుండి అనిపిస్తుంది అయ్యా. ప్రభువా, ఈ శాపం నుంచి, ఈ పాపం నుంచి, ఈ కీడు నుంచి, ఇదిగో ఈ మాటల నుంచి మమ్మల్ని విడిపించవా. 10 మందిలో మేము గౌరవంగా తలెత్తుకొని బ్రతికే ఆ కృప, ఆ బ్రతుకు, నీ నామ ఘనత కొరకే బ్రతికే ఆ కృప, ఆ బ్రతుకు మాకు ఇవ్వవా. అనేకులకు ఆశీర్వాదకరంగా మా కుటుంబాన్ని మమ్మల్ని చేయవా అని చెప్పని మొరపెట్టి ఉండుంటారు. ఈరోజు ఇలా కూడా చాలామంది మొరపెడుతున్నారు. అయితే మీకు శుభవార్త. ఆమేన్, హల్లెలూయా. మీకు శుభవార్త ఏంటి భాష గారు? ఆ శుభవార్త అంటే, మీలాంటి బ్రతుకులను ఆ శాప బంధకాల నుంచి విడిపించటానికి బెత్లెహేములో కరువు అనేది వస్తుంది. సమస్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెత్లెహేములో కరువు వస్తుంది. కరువు వస్తే నవ్వుతాం ఎందుకు పాష గారు అంటే, అవును, ఎందుకంటే సంతోషకరమైన విషయం. ఎందుకంటే బెత్లెహేము రొట్టెల ఇల్లు. బెత్లెహేములో కరువు వచ్చింది. నయోమి భర్త కడుపును పుట్టిన 2 పిల్లలు. ఆ మోయాబు ప్రాంతంలో పచ్చగా సుభిష్టంగా ఉందట. అక్కడ వాదం పదాయి అని చెప్పని భర్తతో వాదన పెట్టుకుంది నయోమి. కాదులే ఉండమ్మాయి, మన వాళ్ళని వదిలిపెట్టి ఆడబోతావు, ఉండవే, నేను చెప్పిన మాట విను అని చెప్పని భర్త అంటాడు. కాదు నువ్వు అంతే, అది ఇది అని చెప్పని దేవుడే ఇక్కడ ఒక కోణంలోనేమో రొట్టెల ఇల్లును వదిలిపెట్టి శపించబడ్డట్టుగా ఆడ కనపడుతుంది. ఇంకొక కోణంలో దేవుడే నయోమిని ప్రేరేపించి రేపి తన భర్తను బలవంతము చేయించి బలవంత పెట్టి, పదయ పోదాం, ఎడొద్దయ్య, కరువు తేడయ్య అని చెప్పని బలవంతంగా తీసుకుని వెళ్ళి మోయా ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు పచ్చగా ఉన్నారు. ఆ పచ్చగా సుభిష్టంగా ఉన్నదాన్ని బట్టి, ప్రత్యేకంగా ఆ కుటుంబం ఉంటుందాన్ని బట్టి, ఆ మోయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ కుటుంబం నచ్చి, వాళ్ళ పద్ధతులు నచ్చి, వారి బిడ్డల యొక్క పద్ధతులు నచ్చి, భక్తి క్రమాన్ని నచ్చి, వారి పిల్లలను వీరి పిల్లలకు ఇచ్చి చేశారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే ఆ ఇచ్చి చేసిన వెంటనే నయోమి భర్తను కోల్పోయింది. తర్వాత 2 కుమారులను కూడా కోల్పోయింది. ఇప్పుడు 3 భర్తను కోల్పోయిన విడోలుగా ఉన్నారు. దేవుని దయా సంకల్పంలో కొన్ని విషయాల్లో లోతైన గాయాలు ఆయనే చేస్తాడు. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల ప్రాణాలను తనే దగ్గరుండి మరి తీస్తాడు. దానికి నిలువెత్తుని దర్శనం అబ్రహాం యొక్క తండ్రి తెరహు. ఆదికాండం 11వ అధ్యాయం వరకు కూడా అబ్రహాం నడిచాడు తన తండ్రిని బట్టి ఆగితే, దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చబడటానికి తన తండ్రి అడ్డుగా ఉంటే తీసేశాడు. లోతైన గాయం కలిగింది అబ్రహాముకి. అయినా సరే ఆ గాయం మానేంత వరకు దేవుడు ఓపిక పట్టి, ఆ తర్వాత అబ్రహమా ఇంక గదులు అన్నాడు.
సొత్తైన స్వాస్థ్యమైన పునాదులు గల ఈ భూమి మీద దేవుడు నిర్ణయించినటువంటి పాలుచెలు ప్రవహించే ఆ పట్టణానికి, ఆ దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ లోతైన అంటే చాలా గాయం అనమాట. తండ్రిని కోల్పోవడం అంటే సామాన్యమైన విషయం, భర్తను కోల్పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా లోతైన గాయం అవుతుంది అక్కడ. తన దయా సంకల్పం నెరవేర్చడానికి ఇక్కడ అబ్రహాం జీవితంలో అది గాయం చేశాడు. డాక్టర్ డిజెస్ దినకరన్ గారు కూడా తన జీవితంలో ఓ ప్రాంతానికి కుటుంబ సమేతంగా పరిచర్యకు వెళ్తుంటే తన ఒక్కగానొక ముద్దులు కూతురు చాలా ముద్దుగా, అవంటే ప్రాణం, ఆయన అంతగా ప్రేమించాడు. కానీ దేవుని దయా సంకల్పం నెరవేర్చబడటానికి అక్కడ డిజెస్ దినకరన్ గారికి యాక్సిడెంట్ పూర్వకంగా తన యొక్క కూతురు చనిపోయేలా దేవుడు అనుమతిస్తే, ఎందుకు ప్రభు అన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత అసలు విషయం చెప్పాడు. సరే, నా కూతురు ఎక్కడుందో ప్రభు అంటే పరలోకంలో ఉంది చూడు అన్నాడు. సంతోషంగా ఈ భూమి మీద సేవ చేసి తను చాలించాడు. దేవునికి మహిమ కలుగును. అలాగనే ఎందరో జీవితాలు. రీసెంట్గా ఇప్పుడు మన మధ్య షాలేం రాజు గారు ఉన్నారు, చిలకలూరిపేట తండ్రి సేవ. వాళ్ళ యొక్క ఆయన యొక్క కరెంట్ షాక్ వల్ల వాళ్ళ బావ యాక్సిడెంట్ పూర్వకంగా ఇలా చనిపోవటం, 3 పిల్లలు ఈయన దగ్గరే ఉండటం, 2 మగ పిల్ల, 1 ఆడపిల్ల. ప్రారంభంలో పెంచటము, పోషించటము చాలా కష్టమైంది, చదువులు అవన్నీ. కానీ కాలక్రమంలో ఇప్పుడు ఆడపిల్ల ముందుగానే ఒక సేవకునికి భార్యగా ఆమె సేవ చేస్తూ ఉంది. మగపిల్లలు ఇద్దరు, ఒకళ్ళేమో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ సేవకుడిగా వచ్చి కొన్ని చోట్ల పరిచయం చేస్తాడు. రెండో వాడు ఇప్పుడు పియోనా వాయిస్తూ చిన్నగా సేవకుడిగా అభిషేకించబడి తను సేవ చేస్తాడు. ఆ లోతైన గాయం ఆ కుటుంబానికి అప్పుడు కాకపోతే ఈరోజు ఆ రకంగా ఆ పరిచర్య, ఆ సమస్య ఉండేది. ఇక నా విషయానికి వచ్చేసరికి చాలామంది అడుగుతారు, అయ్యా ఇంత క్రమంగా భక్తి సాధన చేయడానికి కారణం ఏంటంటే మా పితరులు మాకు తెచ్చిపెట్టిన శాపం, ఆ కీడు, ఆ శాపం. తద్వారా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రభు చిత్త ప్రకారం మా మధ్యలోంచి తీసివేయబడటం, ఆ తర్వాత నేను పట్టబడటం, నా కళ్ళ ముందే నా తండ్రి చేసిన పాడు పని, ఇవన్నీ చూసుకొని ఆ శాపం, ఆ శపితమైన వ్యవహారం అసలు మా దరిదాపులకు కూడా రాకూడదని చెప్పని, దీని విషయం చాలా వివరణ ఉందిలే, కాకపోతే కొంచెం కట్టె తెచ్చే అన్నట్టుగా చెప్తాను. అప్పటి నుంచి ఒకటే నిర్ణయం, నా తర్వాత నేను తను చాలించి వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఉండే తరానికి అబ్రహాంలాగా ఆశీర్వాదాన్ని ఇచ్చిపోయేవాడిగా ఉండాలి, కానీ శాపాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టిపోయేవాడిగా నేను ఉండకూడదు. అందుకోసమే ప్రభు నా హృదయంలో ఉండి తానే నన్ను రేపుచూ భక్తి సాధన చేయిస్తూ ఉన్నాడు. వాక్యము, ప్రార్థన ఇంత క్రమంగా ఉండటానికి కారణం ఆయనే చేపిస్తూ ఉన్నాడు. అసలు మూలం ఏంటంటే మాకు తెచ్చిపెట్టిన శాపం. దాన్ని బట్టి మేము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి మళ్ళీ కాకుండా. అయితే ఇక్కడ లోతు కడుపును పుట్టిన పిల్లల సంతానాన్ని దేవుడు తన దయా సంకల్పంలోకి తెచ్చుకోవడానికి బెత్లెహేములో కరువు తెచ్చాడు. నయోమి హృదయాన్ని రేపాడు. తన భర్తను తొందర పెట్టేలాగా చేసి కుటుంబ సమేతంగా మోయాబు ప్రాంతానికి వచ్చేలాగా చేశాడు. ఆ కుటుంబ పద్ధతులు అవన్నీ ఆ మోయాబు ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు, 2 కుటుంబాలకు నచ్చేలా చేశాడు. ఆ కుటుంబాలను కలిపాడు. ఆ సంతోషం ఉంటున్నారో లేదో అంతలోనే విషాదం వచ్చేసింది. భర్తను కోల్పోయింది ఆమె. ఈ 2 పిల్లలు
2 కోడళ్ళు కూడా వారి సొంత భర్తలను కోల్పోయారు. 3 విధవరాండ్లుగా ఉండిపోయారు. ఈ గాయమంతా దేవుని దయా సంకల్పమేనంటే అవును అంటాను నేను. ఎందుకు దేవుని దయా సంకల్పం అంటే, లోతు కుమార్తెల ద్వారా వచ్చినటువంటి ఆ శాపము ఈ నయోమి ఈ నయోమి కుటుంబంలోకి వచ్చినటువంటి ఒక ఆమె ఉంది, రూతు. ఆమెలో నుంచి, ఆమె ద్వారా ఆ మోయాబు సంతానం మీద ఉన్నటువంటి శాపమును, ఆ శాపపు సంబంధమైన కట్లు తెంపేయాలని ప్రభు ఆశపడ్డాడు. అందుకే వాళ్ళని తీసుకొచ్చాడు. అక్కడ దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున చాలా భయంకరమైన గాయం, వేదన పుట్టించాడు. ఆ తర్వాత ఆ ఆవేదనతో రగులుతున్నప్పుడే ఒక ఆమెతో నయోమి చెప్పింది, మీ ఇళ్ళకు పోండి. ఒక ఆమె అవకాశం దొరికిందని జారుకుంది. ఇంత వడి జాలి ఆశీర్వాదం అనుకో. ఇంకో ఆమె రూచు మాత్రం ఒకటే పట్టు పట్టింది, నువ్వు నాచో రావద్దని పొరపాటును కూడా అనమాక అత్త, నువ్వు ఆడుంటావో నేను ఆడుంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆడ చచ్చిపోతావో నేను ఆడ చచ్చిపోతా, నిన్ను ఆడ పాతి పెడతారో నన్ను కూడా ఆడే పాతి పెట్టరు. ఇంతకు మించి కాదన్నావంటే నీకు నాకు మధ్యలో దేవుడే తీర్పు వస్తాడు, నీ ఇష్టం అని చెప్పాడు. ఇక నయోమి ఈ అమ్మాయి మనసు కుదిరి పెట్టుకుంది, నాతో రావడానికి సముఖంగా ఉంది, ఇష్టంగా ఉందని చెప్పని ఇక గ్రహించి ఇక రామ పోదాం అని చెప్పని ఈలోపు కబురు అందింది, మళ్ళీ బెత్లెహేము పచ్చగా ఉందని చెప్పాను. ఈ మోయాబు శాపం నుంచి విడిపించటానికి తన ప్రజలలోనే ఒక లోతైన గాయము, అది ప్రాణ నష్టం అక్కడ కనపడుతుంది. కొంతమందికి ఆస్తిని పోగొడతాడు, కొంతమంది కుటుంబ బంధువులను దూరం చేస్తాడు, కొంతమందికి భర్తను తీసేస్తాడు, భార్యగా నువ్వు అంటే ఆ కోడలుగా ఉంటే కొంతమంది వాళ్ళ కట్టుకున్న భర్తను తీసేస్తాడు, కొంతమందికి అనారోగ్యము కలుగు చేస్తాడు, కొంతమందికి సమస్యలు తీసుకొస్తాడు, కొంతమంది చదువు తీసేస్తాడు, కొంతమందికి ఉద్యోగాన్ని తీసేస్తాడు. ఆయన దయా సంకల్పంలో ఆయన అనుకున్నట్టుగా ఇదే జరుగుతుందని నమ్మకం లేదు సుమే. ఆయన అనుకున్నట్టుగా ఆ గాయాలు కలుగు చేసి ఇప్పుడు ఆ నయోమి ద్వారా రూతు వంశం ఏంటంటే మోయాబీరాలు అని అంటారు. యాడికి వచ్చింది మళ్ళీ బెత్లెహేంపురం రాగానే బోయాజు దగ్గరకు వచ్చేసింది. బోయాజు దగ్గర రాగానే బంధుధర్మం అనేది ఒకటి ఉంటే, నాకంటే ముందు బంధుధర్మం నెరవేర్చాడు ఒకడు ఉండమ్మా, వాడు వద్దంటే నేను చేస్తాను అన్నాడు. అట్లనే అతను వద్దన్నాడు. బోయాజు ఆమెను భార్యగా స్వీకరించి ఆమెతో సంసారం మొదలు పెట్టంగా లెమ్మనే ఒబేదు పుట్టాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఒబేదులో నుంచి యెషయా వచ్చాడు, యెషయాలో నుంచి దావీదు వచ్చాడు, దావీదులోంచి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అసలు. శపించబడిందేమో లోతు కుమారుల ద్వారా వచ్చిన ఆ వంశము, శపించబడిన వంశము. మోయాబు వంశం మీద ఉన్న ఆ శాపం నుంచి విడిపించడానికి దేవుని సొత్తైన ప్రజలైన నయోమి కుటుంబాన్ని ఉపయోగపెట్టుకొని ఆ కుటుంబంలో కొన్ని గాయాలు కలుగజేసి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాడు. శపితమైన కుటుంబం అక్కడ ఉంది, ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఈ కుటుంబంతో లింక్ చేసి ఈ కుటుంబం ద్వారా ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేశాడు, అనేకులకు వీళ్ళని ఆశీర్వాదకరంగా మార్చాడు. చెట్టు చివరికి స్వాస్థ్యమైన యేసు ప్రభు వంశంలోనే కలిసిపోయేలా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. యోధా గోత్రపు సింహము, ఆ సింహమైన యేసయ్యకి డీకోడ్ చేసుకుంటా పోతే ఆమె తల్లి వరుస అవుతుంది, లేదంటే నాయనమ్మ వరుస అవుతుంది. అసలు దేవుని దయా సంకల్పం చూడండి. కొంతమంది దయా సంకల్పం అర్థం కాక
బా సుడిగుండంలో పడ్డవాడు కనుక ఆడాడి తిరిగినట్టు ఆడాడి తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఒక్క మాట విని ఒక్క అడుగు వెనక్కేస్తారు. మోయాబులో నుంచి బెత్లెహేము బాగుందంట అని చెప్పని నయోమి కబురు అందంగానే వెంటనే వెనక్కి ఒక్క అడుగు వేసింది. ఎమ్మడిని ఒక్క అడుగు వెనక్కి వేసింది. బెత్లెహేము వచ్చింది. బోయాజు పొలంలో చేరారు. అట్లా కొన్ని రోజులు నడవంగానే బోయాజు ఇంటికే రూత్సుమ్మ భారీగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో ముందుకు చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో ఈ కనపడుతూ ఉండదు మొత్తం. బోయాజు కనపడతాడు, బోయాజు రూత్సు, అసలు ఇంకా ఇంకొంచెం అవతలకి వెళ్తే రాహాబు అనే వేశ్య కూడా ఉంటుంది యేసయ్య వంశావళి. శపించబడిన వాళ్ళు కదా వీళ్ళంతా. నా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీకోసమే ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి తెచ్చాడు. నీ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కలిపి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయడానికి దేవుని దయా సంకల్పంలో నిర్ణయమైన ఆ గొప్ప ఉన్నతమైన సేవ మీ ద్వారా మీ భావి తరాలు కూడా ఆ గొప్ప పని చేయటానికే దేవుడు ఆ కుటుంబంతో మీ కుటుంబాన్ని ఒకటి చేస్తే మీరు ఈ పరిస్థితులు ఇవన్నీ చూసుకొని ఆ కుటుంబంతో కలటం వదిలిపెట్టి వెనక్కి ఒక అడిగేయటం వదిలిపెట్టి నామోషి ఏం చేస్తాం మరి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, తండ్రి పేరు కాడ కొట్టుకొని బాధలు అనిపిస్తూ వేదనలు అనిపించడం కంటే వాటిని వదిలేయి. వెనకన పడుతున్న వెనకాలే పోని. ముందు నిర్ణయించిన భవిష్యత్తు వైపు చూడు. ముందు నిర్ణయించినటువంటి స్వాస్థ్యాన్ని చూడు. ముందు నిర్ణయించినటువంటి దేవుని సేవను చూడు. ముందు నిర్ణయించినటువంటి మీ ద్వారా దేవుడు నిర్ణయించిన సొత్తైన సంతానము, వారి ద్వారా దేవుడు నిర్ణయించినటువంటి సేవ ఆశీర్వాదాన్ని చూడు. అప్పుడు ఏం కనపడవు. ఇవాళ నీచంగా మాట్లాడిన వాళ్ళే రేపటి దినాన నువ్వు ఒక సేవలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మాయే, మా ఊడే తెలుసా నీకు అని చెప్పని గబ్బు కొట్టే సంకలు కుదురుతారు. ఏం చెల్లించాల్సిన పని పడలే. యేసయ్య నీకు నిర్ణయించిన భవిష్యత్తు ఉంది. దాని వైపు నువ్వు అడుగులు. తండ్రి పేరు, తోక, అది ఇది ఎవడు అడగడు నిన్ను సేవలో. దేవుడు అడిగాడా నిన్ను? ఎరా అబ్బాయి నీ సన్నాఫ్ ఏంది, మీ నాన్న పేరేందని అడిగారా? యేసయ్య అడిగినా నిన్ను? మీ నాన్న పేరు ఏందంటే యేసయ్యని రాయి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాగా. రక్షణ పోయిందా? ఇప్పుడు ఈ పుట్టుకకు కారణమైన తండ్రి కంటే ఆ తండ్రి ఉన్నాడు కదా. నా తండ్రి యేసయ్య అని చెప్పాను రాసి. ఎవరైనా అభ్యంతర పెడతారా? కట్టుకోబోయాడైనా అభ్యంతర పెడతాడా? కట్టుకున్నవాడైనా అభ్యంతర పెడతాడా? బంధువులైనా అభ్యంతర పెడతారా? క్రీస్తు రక్తంలో కడగబడటానికి వచ్చేవాళ్ళు సేవకురాలు తండ్రి పేరు ఏంటంటే యేసయ్య అంటే నవ్విపోతారా? పిచ్చి ఆలోచనలు, పిచ్చేవారం తప్ప రెండోది లేదు. ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం. లోతు కుమార్తెల వల్ల వచ్చిన శాపాన్ని నయోమి కుటుంబాన్ని దేవుడు ఉపయోగపెట్టుకొని సమస్య అక్కడ ఆ ప్రాంతమంతా. విచిత్రం ఏంటంటే ఇక్కడ బాగా నయోమి ఉన్న బెత్లెహేపురంలో కరువును రప్పించింది కూడా దేవుడు. అక్కడ నుంచి వాళ్ళని కదిలిచ్చిందంటే ఆ సమస్యను రప్పించింది దేవుడే. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? మోయాబు ప్రాంతానికి వచ్చారు. ఆడకపోయి ఒక కుటుంబానికి దగ్గరయ్యి, రెండు కుటుంబాలతో దగ్గరై వాళ్ళతో మాట్లాడి చిన్నగా ఆ పిల్లలను వీళ్ళు చేసుకొని తర్వాత భర్తలు. ఇది కూడా దేవుని దయా సంకల్పం. నష్టం, భయంకరమైన గాయమనే నష్టం, అది మానని వేదన. అది అయినా సరే ఈ మానని వేదన కొన్నాళ్ళైనా ఉంటుందేమో, తర్వాత తనువు జాలించిన తర్వాత పోద్ది. కానీ లోతు కుమార్తెల ద్వారా వచ్చినటువంటి ఆ శాపం
నిత్యత్వానికి పోకుండా అడ్డగిస్తుంది. ఆ అడ్డగించడానికి అడ్డైనటువంటి ఆ శాపాన్ని తొలగించడానికి నయోమి కడుపును పుట్టిన ఇద్దరు కొడుకుల యొక్క భార్యలకి ముగ్గురికి గాయం పెట్టాడు దేవుడు. ఆ ముగ్గురులో ఒక ఆమె మాత్రం ఇంతటికి జాలి అనుకొని చిన్న కోళ్ళలో పెద్ద కోళ్ళలో మరి పాపం చిన్నగా జారుకుంది. ఒక కోళ్ళు మాత్రం నేను వస్తాను ధైర్యంగా నిలబడి వచ్చిన ఆమెను బట్టి మోయాబు సంతానం మీద ఉన్న శాపం మొత్తం కొట్టివేయబడి పునాదులు గల ఆ పట్టణంలో అసలు వెలుగెవరు? యేసయ్య. పరిపాలించేది ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆ వారసత్వంలోకి వచ్చేసి ఇంకా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ నూతన యెరూషలేము పట్టణంలో కానీ? గొప్ప ఆశీర్వాదం పొందుకున్న రూచమ్మ నిలకడగా నిలబడి నయోమి ఒక్క అడుగు ఎనిక్కేయటం. ఎక్కడ తొందరపాటు ముందు అడిగేసావో దేవుడు ఈరోజు నీతో మాట ఒక్క అడుగు వెనక్కి ఆశీర్వాదం. రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞత. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ దేవా, లోతు కుమార్ చెప్పించబడిన వాళ్ళు వాస్తవానికి వారు మొదటిగా ఆశీర్వాదం కలిగిన ఆశీర్వాదపు సంబంధమైన సంతానం, కానీ వారు తండ్రితో చేసిన పొరపాటును బట్టి శపితమైన సంతానాన్ని బయటకు తెచ్చారు. కానీ అమోనీలను మోయాబీలను వదిలిపెట్టలేదు. స్వాస్థ్యాలుగా వారికి కనాను దేశంలో స్వాస్థ్యాలు పంచి ఇచ్చావు. ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు చెప్పావు, వాటితో యుద్ధం చేయమాక, వాళ్ళు లోతు పిల్లలు అని చెప్పాను. వాళ్ళు కూడా దేవుని సంబంధమైన బిడలుగా చేర్చారు. కానీ మోయాబీలను మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని దేవా, ఆ శాపం నుంచి విడిపించబడకముందు ఎన్నో నిందలు అవమానాలు ఎదురయ్యాయి. కానీ ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాలు మొరపెట్టగా నీ మహా ఉచిత కృపను బట్టి నయోమి కుటుంబాన్ని కదిలించి మోయాబు ప్రాంతానికి తెప్పించి నయోమి కుటుంబ పద్ధతులు నచ్చేలా చేసి వారి పిల్లలను వీరి పిల్లలకి ఇచ్చి చేసేలా చేసి వారికి లోతైన గాయం కలుగు చేసి ఒక తోటి చాలనుకొని వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు అత్త నీ వెనక్కి ఒక అడుగేస్తే ఆ అడుగులో అడుగు కలిపి బెత్లెహేముకి వచ్చి బోయాజు భార్యగా మారి యేసయ్యా, నీ యోధా గోత్రపు వంశములో ఆమెను కూడా చేర్చుకున్నావు, నీ కృతజ్ఞతాస్తు. ఈరోజు మాతో అందరితో మీరు మాట్లాడుతున్నారు. తండ్రి పేరు కోసమో ఆస్తుల కోసమో కొట్టుకొని నీచమైన మాటలు ఎదురవచ్చు, భయంకరమైన వేదన కలుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారితోనూ మాతో అందరితో మీరు మాట్లాడుతున్నారు. శపితమైన సంతానమును తీసుకొచ్చి ఆశీర్వాదకరమైన కుటుంబంతో కలిపి చివరికి నీ స్వచ్ఛైన స్వాస్థ్యంలోకి చేర్చుకున్నావు, కలిపావు. స్వాస్థ్యమును ఆశీర్వాదాన్ని నిబంధనగా ఇచ్చావు, నీ కృతజ్ఞతాస్తు. రూచము ద్వారా ఇదిగో తండ్రి యేసయ్య నీ వంశంలో కలిసి మోయాబు సంతానం మీద ఉన్న ఆ నిత్య నరకానికి వెళ్ళే కారణమైనటువంటి శాపాన్ని కొట్టివేసి, లోతైన గాయం చేసిన ఆ శాపాన్ని కొట్టివేసి నిత్యోత్సవంలో నూతన యెరూషలేము పట్టణంలో స్వాస్థ్యములనిచ్చి అక్కడ చేర్చినందుకు కృతజ్ఞతాస్తు. మాకు కూడా అట్టి పాలు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతి. ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. విన్న మాటలను బట్టి బిడ్డలు దేవా, ఇదిగో తండ్రి, నీ పాదాల బట్టుకు మొరపెడుచుండగా నీ కృప అనుగ్రహించి నీ కృపలో వర్ధలచే నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరచుకుంటూ మాకు మా మీద ఇంకెవరికైనా కలవరిద్దల దర్శన స్వప్నాలు చూపించలేదు. సమస్త చేయుడు ప్రభావం యేసునామమున మహాప్రభు శక్తి మేమంతా కలిసి బంధిస్తున్నాం, బంధించి లయపరుస్తున్న కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కలవరిద్దల దర్శన స్వప్నాలు చూపించలేదు. సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నిద్దలు చూసి సమస్త మంచి యేసునామమున మహాప్రభు శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. కనికరించమని మా నిమిత్తం ప్రార్థించమని ప్రతి ఒక్కరు అవసరత నీ కృప సత్తించు. మా కోసం పరిచయం కోసం అన్ని విధాలా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి కృపలో వదిలించు. నీ సెలవు అయితే ప్రభా
అయా ఇదిగో తండ్రి స్వాస్థ్యమైన స్థలం కొనడానికి ఆమె సామర్థ్యం దయచే. అదే ప్రాంతంలో నీ చిత్త ప్రకారం కనీసం 3-4 సెంట్లైన సహాయం చేయి. క్యాలెండర్ల ముద్రణ విషయంలో నీ చిత్త ప్రకారమైన వాగ్దానాల చేత నీ చిత్త ప్రకారమైన డిజైన్తో ఆ క్యాలెండర్ నీ ప్రజల ఎదుటికి రావడానికి సహాయం చేయి. నూతనంగా ప్రారంభించిన పరిచయను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ చిత్త ప్రకారం అది జరిగించండి. నీ చిత్తమైతే ఇదిగో ప్రభువా తెలంగాణ ప్రాంతంలో పరిచయకు ద్వారాలు తెరవండియా. ఆహ్వానమైతే ఉన్నది, నీ చిత్తమైతే అక్కడ వారిని మనసును స్థిరపరిచి నీ చిత్త ప్రకారం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ప్రారంభించడానికి సహాయం చేయి. నీ చిత్త ప్రకారం సమస్తము జరిగించును మాత్రం పొందుము. సంఘ బిడ్డలు వారు చేస్తున్న పనులు, వారి బిడ్డలు చదువులు, చేతి వృత్తులు, కష్టార్జితం, వ్యాపారం సమస్తం నీ కృపాస్థాలకు అప్పచెప్పు. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవిస్తూ వారిని పట్టి వేర్పిస్తున్న చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తూ స్వస్థత ఆరోగ్యం కలుగు చేయమని, ఆధ్యాత్మిక స్వస్థత ఆరోగ్యం కలుగు చేయమని రచన మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థి సమస్తం పొందుకోండి. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడే సముద్రుడు రుడిగా నమ్ముచా లేఖనం ప్రకారం నీ కృపాస్థలకు నన్ను మమ్మల్ని అందరినీ సమస్తను పరిచయం సంఘ బిడలు పరిచయం సంఘాలు సమస్తాన్ని నీకు అప్పచెప్పు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థి సమస్తం పొందుకోండి. నేను మహింపరుచుకుంటూ నీ కృపాస్థాలుగా లేఖనం ప్రకారం మనం అప్పచెప్పుకున్నాం ఆచారం. ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే ఈ వీడియో ద్వారా వింటున్న, అలాగే ముందు వినబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం చూడండి. కుటుంబ సభ్యులకు నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం చూడవుడి నడిపించి రూతును ఎలా అయితే శాప బంధకాల నుంచి మోయాబ్ అనే ఆ శాపం నుంచి విడిపించి రూతు ద్వారా స్వాస్థ్యమైన ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనందరికీ కూడా అలాగున ఆశీర్వాదం ఇచ్చి ప్రభు మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఆ నిత్య స్వాస్థ్యం యెరూషలేము పట్టు నూతన యెరూషలేము పట్టణంలో ప్రభుతో కలిసి నిత్య ఆరాధన చేసి ఆయన మహింపరచుదుము గాక. అట్టి ధన్యత కలుగు చేసినందుకు ప్రభుకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది కూడా దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకు మంత్ర ప్రయోగిస్తాయి. వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవా యేసు రక్తమునకే జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప, ఆ త్రియేక దేవుని సన్నిధి, ప్రసన్నత, వాత్సల్యత, ప్రేమ, ఆప్యాయత అనగా సదాకాలం తన చిత్తానుసారంగా ఆయన మనం చేపట్టుకుని నడిపిస్తాయని పంచి ఆయన కృపలో వర్ధిల్ల చేయాలి. ఆమేన్. అందరికీ వందనాలు.